మేము 10,000 ఇచ్చిస్తున్నాం, ఎంటైర్ మత్స్యకారులకు ఉద్ధరించేస్తామని ప్రతిరోజు మాట్లాడడమేనా అధ్యక్ష? ఒక 4,000 నుంచి 10,000 చేసి వాళ్ళకి భరోసా ఇస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి అధ్యక్ష? కనీసం 5 సంవత్సరాల్లో ఒక బోట్ ఇవ్వలేదు, ఒక వల ఇవ్వలేదు, ఒక బొలోరా వెహికల్ ఇవ్వలేదు, ఒక 2 వీలర్ ఇవ్వలేదు పట్టుకున్నటువంటి చేపలు బయటకు తీసుకెళ్ళి అమ్ముకోవడానికి. ఇవన్నీ ఎందుకు అధ్యక్ష? వల కుట్టుకోవడానికి దారము సూది కూడా 5 సంవత్సరాలు ఇవ్వలేదు. ఏం చేశారంటే 4,000 10,000 చేశాం, సంవత్సరానికి 10,000 వేట నిషేధ వృత్తిస్తున్నామనే ఒక్క మాట తప్ప ఇంకో కార్యక్రమం చేయలేదు. మళ్ళీ 10,000 20,000 చేస్తామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. రేపు ఏప్రిల్ 15లోగా ఎవరైతే వేట నిషేధ సమయానికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని రేపు ఏప్రిల్లో ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. దీంతో పాటుగా మళ్ళీ బోట్లు ఇస్తున్నాం, వళ్ళు ఇస్తున్నాం, వారికి కావలసినటువంటి వెహికల్స్ అన్నీ సమకూర్చి మళ్ళీ మత్స్యశాఖని పూర్వ వైభవంలోకి తీసుకురావడానికి. దీంతో పాటుగా తీర ప్రాంతం ఉంది, ఫిషింగ్ హార్బర్స్, జెట్టీసు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కువగా దీన్ని కూడా నిర్మించాలని పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక గ్రోత్ ఇంజన్, ఇది ఒక రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటిది ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితిలో ఈ శాఖని, ఈ అనుబంధ విభాగాల్ని అందరి సహకారంతో, ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సహకారంతో మీరే చూస్తారు. మళ్ళీ ప్రతి ఒక్కరు ఇప్పుడే కొన్ని ప్రాంతాల్లో చదువుకున్న ఇంజనీర్లు, ఐటీ వాళ్ళు మళ్ళీ గ్రామాలకు వస్తున్నారు. 10 ఎకరాలు 20 ఎకరాలు తీసుకొని మళ్ళీ ఫామ్ హౌస్లు కట్టి వ్యవసాయం మీద దృష్టి పెడుతున్నారు. మళ్ళీ వ్యవసాయం చేయాలని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చే విధంగా ఈ శాఖ తరఫున తప్పనిసరిగా నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే నేను జీవో చెప్పాలంటే 2.5 గంటలు 117 ఇవన్నీ ఉన్నాయి. ఏదైతే నేను వ్యవసాయంకి 12,401.58 కోట్లు ప్రతిపాదన పెట్టాను. శాసనసభ అది ఆమోదించి మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. ఉద్యానవనానికి 1166.99 కోట్లు ప్రతిపాదన చేశాను. ఇది కూడా శాసనసభ ఆమోదం పొంది మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. పట్టు పరిశ్రమకి 96 కోట్లు, అదేవిధంగా మార్కెటింగ్ శాఖకి 315 కోట్లు, అదేవిధంగా విశ్వవిద్యాలయాలకి అన్ని రకాలుగా బడ్జెట్ని శాసనసభ ఆమోదం చేసి మా డిపార్ట్మెంట్కి ఇవ్వాలని మీకు కోరుకుంటూ, చాలా తక్కువ సమయమైన ఈ విషయాలు కొన్ని చెప్పాలని చెప్పాను. మీరు ఇచ్చిన అవకాశానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మంత్రి గారు చాలా ఎక్కువ సమయం తీసుకున్నా అప్పుడే అయిపోయిందా అనిపించే విధంగా ఎక్కడ ఏ సభికుడు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్తో ఆద్యంతో ఇంట్రెస్టింగ్గా విన్నారు. ఎక్కడ ఆరోహణలు అవరోహణలతో ఒక సినిమా చూస్తున్నామా అన్న భావన కలిగించారు. చాలా సంతోషం. అంత బాగా మాట్లాడిన సూచన.